లెట్స్ గో టు సామ్. కీర్తనలు 91. కీర్తనలు 91 14 నుంచి మనము చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. వావ్. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. వావ్. These are all the important points. ఏంటివి అసలు ఏం తెలియపరుస్తున్నాయి? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మన జీవితంలో మనము ఏం చూస్తున్నాం, ఏం చేయబోతున్నాం, మన లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు నా గురించి దేవుడికి తెలుసా? అసలు నేనే పరిస్థితి గుండా వెళ్తున్నానో దేవుడికి తెలుసా? నేనే సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నానో దేవుడికి తెలుసా? నేను ఏ విధమైనటువంటి గాయాల గుండా వెళ్తున్నానో దేవుడికి తెలుసా అని మానవుడు ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు వెంటనే ఆన్సర్ రాకపోతే we question God. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడిని ముడతాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా దేవుడిని ముడతాడు. ఆమేన్. హల్లెలూయా. బికాస్ హి ఈస్ గాడ్. ఆయన నిన్ను కన్నాడు. ఆయన నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు. ఆయన నిన్ను ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. ఆమేన్. ఆమేన్. టుడే మై సర్మన్ టైటిల్ ఈజ్ ఆల్ అబౌట్ హీ నోస్ యువర్ నేమ్. ఆయనకి నీ పేరు తెలుసు. ఆయనకి నీ పేరు తెలుసు. He knows your name. What if God knows my name? రే రండ్రా అంటే ఎవరు వస్తారు? ఎవరు రారు? మా ఇటు రండి మా అంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ ఎ నేమ్. ప్రతి ఒక్కరికి దేవుడు ఏం పెట్టాడు? ఒక పేరు పెట్టాడు. ఆత్మ సంబంధంలో ఒక పేరుంది, రిజిస్టర్లో ఒక పేరుంది, బాప్టిజం తర్వాత ఒక పేరుంది, తర్వాత దేవుడి దగ్గర కూడా ఒక పేరుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కొందరి ఫ్రెండ్స్ కొన్ని నిక్ నేమ్స్ పెడుతుంటారు. కాలేజీకి వెళ్తే ఇంకొక పేరు పెడతారు, ఆఫీసులోకి వెళ్తే ఇంకొక పేరు పెడతారు, ఇంట్లో ఇంకొక పేరు పెడతారు. అట్లా నీ జీవితము రకరకాల శాపవచనములతో కూడినటువంటి పేర్లతో నింపబడిపోయింది. సో సమ్ టైమ్స్ కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఆ పేరు పెట్టి పిలిచినా నువ్వు పలుకుతావు. అరే వేస్ట్ ఫెలో రా వస్తారు మీరు వస్తారు. లేదు వచ్చేసా ఏమని పిలుస్తున్నారా? సో యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ఎ వేస్ట్ ఫెలో. You think yourself you are a waste fellow, and you believe yourself you are a waste fellow, and you respond to that. నువ్వు దానికి ఏమవుతావు? రెస్పాండ్ అవుతావు. Every life goes with a name. Every situation goes with a name. Every struggle goes with a name. Every sickness has a name. Every person has a name. Every organ has a name. నీ బాడీలో దేనికి పేరు లేదో చెప్పండి. Everything has a name. Every organ, every thing has a name. ఈ భూమి మీద ప్రతి దానికి ఒక పేరు ఇవ్వబడింది. పేరు ఇవ్వబడినప్పుడు ఎందుకు దేవుడు పేరు అంటే, ఎందుకు దేవుడు అన్నిటికీ పేర్లు ఇచ్చాడు అంటే అదొక లిమిటేషన్ అని అర్థం. ఏంటది? లిమిటేషన్. చెప్పండి అందరూ. లిమిటేషన్. దేవుడికి పేరుందా? లేదు. గాడ్ హ్యాస్ నో నేమ్.
దేవుడికి పేరు లేదు. ఒకవేళ దేవుడికి పేరుంటే ఏమంటాను తెలుసా? దేవుడు కూడా మనిషే. ఒకే ఒక చోట దేవుడు పేరు రివీల్ అయింది బైబిల్లో. ఇంక అన్ని చోట్ల దేవుడి పేరు కాదు, అది మనిషి దేవుడికి పెట్టిన పేర్లు అవన్నీ. దట్స్ నాట్ ఎ నేమ్, దట్స్ నాట్ ఎ నేమ్. సో ఒక సందర్భంలో ఒక వ్యక్తి అడుగుతున్నాడు దేవుణ్ణి, ఏం పేరు నీ పేరని. ఎ పర్సన్ ఈజ్ ఆస్కింగ్ గాడ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి అని అడిగాడు ఆ వ్యక్తిని. ఎందుకంటే ఆ వ్యక్తి వినబడుతున్నాడు కానీ కనబడలే. ఆ వ్యక్తి వినబడుతున్నాడు కానీ చెప్పాలి అక్కడెక్కడో సౌండ్ వినపడుతుంది, అక్కడెక్కడో పొదల్లో సౌండ్ వినపడుతుంది, అక్కడెక్కడో మండుతుంది. రా దగ్గరికి రా, ఆ చెప్పులు పెట్టరా అని పిలుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఎక్కడున్నాడు ఈ వ్యక్తి, ఎవరైనా నాతో మాట్లాడుతున్నాడని ఆయన ఆశ్చర్యపోయి భయపడిపోయి, ఎవరు నువ్వు అని అడిగాడు. హూ ఆర్ యూ అండ్ వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి, నువ్వు ఎవరివి అని ఆ వ్యక్తి అడిగినప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఏంటి తెలుసా? నేనే. దేవునిలో ఒక విషయాన్ని కనుగొని ఆ కనుగొన్న దానికి దేవుడికి పేర్లు పెట్టారు. అబ్రహాము దేవుడికి పేరు పెట్టాడు, ఇస్సాకు దేవుడికి పేరు పెట్టాడు, యాకోబు దేవుడికి పేరు పెట్టాడు, దావీదు దేవుడికి పేరు పెట్టాడు, నా సహాయకుడు, నా విమోచకుడు, నా సజీవుడు, నా కాపరి అని. అంటే దేవుడు అలా కనిపించాడు వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. భక్తులు ఈ విధంగా పేర్లు పెట్టారు. యెహోవా రఫా అని, స్వస్థపరిచేవాడా అని పేరు పెట్టారు. వావ్, ఆయన స్వస్థపరిచేవాడా అంటే అలా స్పందిస్తున్నాడు. నా సహాయకుడా అంటే అలా వచ్చి స్పందిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో దేవుణ్ణి నువ్వు ఎలా పిలుస్తావో అలా స్పందిస్తాడు. కానీ ఆయన పేరేం పేరు? ఆయన పేరేం పేరు? ఐ యామ్ దట్ ఐ యామ్. నేను, చెప్పండి గట్టిగా, నేను. ఏ దేవుడికన్నా ఇలాంటి పేరు ఉందా? ఎందుకంటే ఒకవేళ ఏ దేవుడికన్నా పేరుంటే ఆ దేవుడు కాడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? మనిషి. నేను ఒకటే చెప్తా, మై గాడ్ హ్యాస్ నో నేమ్. నా దేవుడికి పేరు లేదు. ఆమేన్. ఒకవేళ ఆ దేవుడికి పేరుంటే ఆ దేవుడు ఎవరు? గట్టిగా అందరూ. he became and he becomes man. ఒక మనిషి అయిపోతాడు పేరు పెడితే. నేమ్ లిమిట్స్. లిమిటేషన్ ఉంది నేమ్లో. పేర్లు ఏముంది? హద్దులు ఉన్నాయి. ఒక బౌండరీ లోపల పేరు ఉంటుంది. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ దేవుడికి పేరు లేదు. నీ దేవుడికి పేరు లేదు. ఆమేన్. సో తప్పుగా అర్థం చేసుకోకండి, దీన్ని నెగిటివ్గా తీసుకోకండి. నీ దేవుడికి ఒక పేరుంది. ఆ పేరు ఏం పేరు తెలుసా? నేనే అన్నాడు దేవుడు. అది నమ్మాలి నువ్వు, అది నమ్మాలి. హూ ఆర్ యూ మ్యాన్? ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే అన్నాడు దేవుడు. ఓకే, నువ్వే అయితే నాతో మాట్లాడు, నన్ను ముట్టు. ఓకే, దేవుడు ముట్టేశాడు మోషేని. అప్పుడు మోషే కూడా దేవుడికి ఎన్నో పేర్లు పెట్టాడు. ఆమేన్, ఆమేన్. అగ్ని అని పేరు పెట్టాడు, నీళ్లు అని పేరు పెట్టాడు. వావ్, ఎన్నో రకాల పేర్లు మానవులు దేవుడికి పేరు పెట్టారు. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన స్పందిస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా రఫా అన్నప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని స్వస్థపరుస్తున్నాడు. యెహోవా నిస్సి అని పేరు పెట్టి పిలిస్తే ఆయన ఆ విధంగా మనకు ధ్వజముగా ఉంటున్నాడు. యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్ అని పిలిస్తే మన ఇంట్లో ఆయన సమాధానాన్ని రిలీజ్ చేస్తున్నాడు. How you are calling God? How you are calling God? ప్రభు ఒకటే చెప్తున్నాడు. చదవండి మళ్ళీ ఆ స్క్రిప్చర్. దిస్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ టుడే. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. వావ్, చూడండి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో మనలో ఎన్ని రకాల ఆపదలున్నా ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆమేన్, ఆమేన్. చాలా మంది అనుకోవచ్చు, అసలు ఆపద రాకుండా చేయొచ్చుగా దేవుడే ఉంటే నాకెందుకు ఈ రోగం వచ్చింది, దేవుడే ఉంటే నాకెందుకు ఈ బలహీనత వచ్చింది, దేవుడే ఉంటే నాకెందుకు ఈ శోధన వచ్చింది, దేవుడే ఉంటే నాకెందుకు ఈ మరణకరమైన రోగం వచ్చిందని రకరకాలుగా మనల్ని ప్రశ్నిస్తుంటారు. ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? ఎందుకు దేవుడు కృపనిచ్చాడు? ఎందుకు దేవుడు ఇవన్నీ రోగాలు, ఎందుకు అపవాదికి ఇంత సామ్రాజ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేశాడు? ఎందుకు అపవాది మనల్ని శోధిస్తుండగా దేవుడు చూస్తూ ఉన్నాడు?
లెట్ పీపుల్ నో గాడ్స్ పవర్. ఆమెన్. లెట్ డెవిల్ నో గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తి తెలియడానికి, దేవుని యొక్క సామర్థ్యం తెలియడానికి మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నాం. ఆమెన్. లెట్ పీపుల్ నో గాడ్స్ ఎబిలిటీ. దేవుడు ఈ శ్రమ నుంచి తీగలడా అన్నప్పుడు ఎస్ నేను తీగలని ముందుకు వస్తాడు దేవుడు. నన్ను ఈ రోగం నుంచి తీగలడా అంటే ఎస్ నేను ఈ రోగం నుంచి నేను తీగలని ముందుకు వస్తాడు దేవుడు. ఆమెన్. నేను ఈ బలహీనతల నుంచి నన్ను బయటికి లాగలడా అంటే ఎస్ ఐ కెన్ బ్రింగ్ యూ అవుట్ అని దేవుడు నీ ముందుకు వచ్చి నిలబడతాడు. ఆమెన్. యా, అందుకనే దేవుడిని మనము తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్. నీ స్టాండర్డ్లో దేవుడు ఎప్పుడు ఆలోచించకు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. చదవమ్మా. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. వావ్, ఇది కొంచెం ట్విస్ట్ ఉంది. ఇది కొంచెం మనం ఇంగ్లీష్లో చదువుదాం. లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. కొంచెం అర్థం కాదు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యా, చదవమ్మా. Because he hath set his love upon me, therefore will I deliver him. I will set him on high. Because he hath known my name. He shall call upon me, and I will answer him. Amen. He shall call upon me, and I will answer. Hallelujah. He hath known. నీకు దేవుడి పేరు ఎలా తెలుసో నీ పేరు కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎవరు ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా దేవుడు నిన్ను ఒక పేరు పెట్టి పిలుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుడు నిన్ను నిర్దోషి అని పిలుస్తాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు నిన్ను పరిశుద్ధుడు అని పిలుస్తాడు. దేవుడు నిన్ను తర్వాత రక్షించేవాడని పిలుస్తాడు. దేవుడు నిన్ను ఏమని పిలుస్తాడు తెలుసా? నీతిమంతుడా అని పిలుస్తాడు. హీ విల్ కాల్ యూ బై నేమ్. హీ విల్. ఇంకోటి, మనందరి పేర్ల కంటే దేవుడు పెట్టే పేరే గొప్పది. ఆమేన్. దేవుడు పెట్టే పేరే గొప్పది. ఆ పేరే మన జీవితంలో నిలిచి ఉండును గాక. Amen. He knows your name. He knows your thoughts. He knows your every plan of action. నీ పేరు ఆయనకి తెలిసినప్పుడు నీ పేరు పెట్టి ఆయన నిన్ను పిలుస్తాడు. నీ పేరు పెట్టి ఆయన నిన్ను పిలుస్తాడు. He calls you by your name. నీ పేరు పెట్టి ఆయన పిలిచినప్పుడు నీవు మాత్రమే ముందుకు వస్తావు. ఆమెన్. ఆమెన్. చాలామంది దైవజనులకి నేమ్ కాలింగ్ గిఫ్ట్ అంటే పేరు పెట్టి పిలవడం తెలుసు, పేరు పెట్టి పిలవడం అలవాటు. పరిశుద్ధాత్ముడు ఆ వరము ఆ అనేకుల సేవకుల్లో డిపాజిట్ చేస్తూ ఉంటాడు. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు ఇనిషియల్ చెప్తారు, ఇంటి పేరు చెప్తారు, సర్నేమ్ చెప్తారు, అన్నీ చెప్పి పలానా వ్యక్తిని స్టేజ్ మీదకి పిలిచి స్వస్థపరుస్తూ ఉంటారు. ఎలా తెలుసు దేవుడికి నాకు పేరు అంటే ఆయన పెట్టిందే నీకు పేరు పెట్టాడు. He knows your thought. He knows your ways. He knows your every move. ఆయన నీ ప్రతి అడుగు ఆయనకి తెలుసు. ఆయన నీ చేసే ప్రతి పని ఆయనకి తెలుసు. ఆయన నిన్ను కంప్లీట్గా ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. He is watching you 24/7. ఆమేన్. చూడండి, నేను ఇట్లా కదిలేనా దేవుడు చూశాడు, ఇట్లా కదిలేనా దేవుడు చూశాడు. He is watching you. He knows your name. He knows your name. ప్రతి తండ్రికి తల్లికి వాళ్ళ పిల్లల పేర్లు వాళ్ళకి తెలుసు. They know their children's name. కొందరు ముద్దుగా పిలుచుకుంటారు, కొందరు పెట్ నేమ్ పెడతారు, కొందరు సీరియస్గా పిలుస్తారు, కొందరు ప్రాఫిటికల్గా పిలుస్తారు, కొందరు ఆధ్యాత్మికంగా పిలుస్తారు, కొందరు దైవికంగా పిలుస్తారు, కొందరు ఎటకారంగా పిలుస్తారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. బట్ గాడ్ నోస్ అవర్ నేమ్. ఆయన నిన్ను ఏదో ఒక రోజు పేరు పెట్టి పిలుస్తాడు. ఆమేన్. ఏమవుతుంది మన పేరు ఆయనకి తెలిస్తే? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అన్నిట్లో తప్పించేస్తాడు దేవుడు మనల్ని. ఇరుక్కోపోయే సందర్భంలో టక్కన బయటికి లాగుతాడు. పడిపోయే సందర్భంలో టక్కని బయటికి లాగుతాడు. కూలిపోయే సమయంలో టక్కని పైకి లేపు నిలబెడతాడు. ఆమె వాడు అయిపోయాడరా, వాడు లైఫ్ అయిపోయిందిరా, వాడు బతికి అయిపోయిందిరా అని అందరూ అనుకుంటారు. సప్పని లేపు నిలబెడతాడు. ఆమె దానికి ముందు మనం ఒకటి చేసి ఉండాలి. ఏంటది? మనం అతన్ని ప్రేమిస్తూ ఉండాలి. ఎవ్రీ డే వి నీడ్ టు లవ్ హిమ్. మనం అతన్ని ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటామో ఆయన మనల్ని ప్రతిరోజు తప్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో when we think about him, when we love him every day,
when we focus on the promise every day, మన జీవితంలో ప్రతి దినము ప్రతిరోజు ఆ డివైన్ సప్లైని మనం ప్రతిరోజు చూడాలంటే మనం అతన్ని ఏం చేస్తుండాలి? ప్రేమిస్తూ ఉండాలి, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి. అంత్య దినాలు, దీస్ ఆర్ ద లాస్ట్ డేస్, దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. మెనీ పీపుల్ ఆర్ లివింగ్ దిస్ అర్త్, మెనీ పీపుల్ ఆర్ లివింగ్ దిస్ అర్త్. చాలామంది భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎస్, దట్స్ ద సైన్, దట్స్ అ సైన్, దట్స్ ద సైన్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెనీ పీపుల్ ఆర్ లీవింగ్ దిస్ అర్త్ అంటే ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు దేవుడి దగ్గరికి. మనం కూడా సమయం ఆసన్నమైంది, దగ్గరలో ఉంది. సో గెట్ రెడీ మై డియర్ చర్చ్, ద ర్యాప్చర్ ఈస్ వెరీ సూన్, ద ర్యాప్చర్ ఈస్ వెరీ సూన్. షుడ్ బి వెరీ కేర్ఫుల్, బీ రెడీ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో సిద్ధంగా ఉండండి, ఆయన సన్నిధిలో సిద్ధంగా ఉండండి. ఆయన మనల్ని ఎత్తబడే గుంపులో మనల్ని చేర్చుకుంటాడు. ఆమేన్, ఆమేన్. లెట్స్ గో టు ఐజయా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా 43 మొదటి నుంచి మనము చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? ఏ క్యారెక్టర్లెస్ పర్సన్. యాకోబు ఎవరు? అన్నను మోసం చేసినవాడు. యాకోబు ఎవరు? తండ్రిని మోసం చేసినవాడు. యాకోబు ఎవరు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాడు. యాకోబు ఎవరు? అన్ని ఏరియాల్లో మోసాలు చేసినవాడు. యాకోబానికి పేరేంటి తెలుసా? మోసగాడు అని అర్థం. కొన్ని పేర్లు బైబిల్లో పెట్టుకోకండి. బెర్షబా అని, దెలీలా అని, యాకోబు పేర్లు పెట్టుకోకండి దయచేసి. కొన్ని పేర్లు పెట్టుకోకండి, మీరు పెట్టుకోకండి అసలు పేర్లు. దేవుడికి అవకాశం ఇవ్వండి. సేవకుడికి చెప్పండి పేరు పెట్టేయండి అని, పెట్టేస్తారు, పేరు పెట్టేస్తారు. ఆమె నెవర్ నేమ్ యువర్ చిల్డ్రన్ బికాజ్ యూ డోంట్ నో 100% బైబిల్. మీకు బైబిల్ పూర్తిగా తెలియదు, ఇంకా సగం చాలా వరకు చదవాలి. ఇంతవరకు చదివినా మళ్ళీ మర్చిపోయారు. మళ్ళీ చదవండి, ఒక 100 సార్లు 20 సార్లు 1000 సార్లు చదవండి బైబిల్. అయినా ఎక్కాలి. పరిశుద్ధాత్మతో బైబిల్ చదువుతూ ఉంటే మనకు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో దయచేసి మీ పిల్లలకి మీరు పేర్లు పెట్టకండి. దయచేసి ఆర్డైన్డ్ పర్సన్స్ దగ్గరే పేరు పెట్టించుకోవాలి మీరు. సో నెవర్ నేమ్ యువర్ చిల్డ్రన్ చింటి, బుంటి, పింటి, కుంటి, గుడ్డిదానా, కుంటిదానా అవన్నీ దయచేసి పెట్టకండి ప్లీజ్. యువర్ కర్సింగ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు మీరు ఏం చేస్తున్నారు? శపిస్తున్నారు. మీకు తెలియదు, మీకు తెలియకుండానే మీ బిడ్డలు మీరు ఏం చేస్తున్నారు? శపిస్తున్నారు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ నేమింగ్ సమ్వన్, బికాస్ గాడ్ గేవ్ అథారిటీ అండ్ డొమినియన్ బ్లెస్సింగ్ ఫర్ ఆడమ్. దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి అభిషేకం ఏంటంటే పేర్లు పెట్టే అభిషేకం. ఆడమ్ నేమ్డ్ ఎవ్రీ ఎనిమల్. ఆదాము అన్ని జంతువులకు ఏం చేశాడు? పేర్లు పెట్టాడు. ఆమేన్. సో ఈరోజు కూడా మనం ప్రాఫిటికల్గా, దైవికంగా, ఆత్మను కలిగి మనం కూడా పేర్లు పెట్టాలా. మనకంత దమ్ము లేదా, మనకంత సత్తా లేదా, గమ్ముకు వచ్చేయండి, అయ్యా అర్జెంట్కి పేరు పెట్టండి. లేదు నాకు పేరు పెట్టి ఇది ఉందంటే పెట్టేసుకోండి, మంచిగా పెట్టుకోండి, కానీ బాగా పెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి, దేవుడిని అడిగి పెట్టుకోండి. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. God will give. When the angel of the Lord appeared to the Mary, ఆ మేరీకి దూత ప్రత్యక్షమైనప్పుడు ఒక పేరు పెట్టి ఈ పేరే పెట్టనింది. ఆమేన్, ఆమేన్. ఒకసారి దూత వచ్చి ఇమ్మానుయేలు అనింది, ఇంకోసారి దూత వచ్చి యేసు అనింది, ఇంకోసారి దూత వచ్చి క్రీస్తు అనింది. చూడు ఎన్ని పేర్లు పెడుతుంది సీజన్స్ వారిగా. అండ్ when it comes to ఎలిజబెత్ విషయంలోకి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తుంది దూత? ఇతనికి యోహాను అని పేరు పెట్టు, పిచ్చి పిచ్చి పేర్లు పెట్టబాక. ఏం పేర్లు? యోహాను అని పేరు పెట్టు. వాళ్ళు నిజంగా చిన్నప్పుడే బతికిపోయారు. ఆమేన్, ఆమేన్. నిజంగా యేసు ప్రభు అయినా, తర్వాత ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను అయినా చిన్నప్పుడే వాళ్ళకి పేర్లు పరలోకం నుంచి ముద్రింపబడ్డాయి, పేర్లు వచ్చేసాయి. కొందరు యాకోబులాగా జీవితం, యాకోబు జీవితాలు. ఆ యాకోబు జీవితం ఏమైతుంది? తను యవన దశ, పెద్దయ్యాడు, పెరిగాడు, పెద్దయ్యాడు, యవనస్తుడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, ఆయన జీవితం మారలా. ఆయన జీవితము మారలా. దేవుడు ప్రత్యక్షమై దేవుడు పేరు పెట్టేంత వరకు యాకోబు జీవితము మారలా. సో యూ సీ డిఫరెంట్ లైఫ్, యూ సీ డిఫరెంట్ లైఫ్. నీవు చిన్నప్పుడే ఆర్డైన్ చేయబడకపోతే, నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే నువ్వు కరెక్ట్గా ఎదగకపోతే నీ జీవితంలో సగం లైఫ్ అయిపోతుంది. నీ యంగ్స్టర్, నీ యవన ప్రాయం అయిపోతుంది, నీ వృద్ధాప్యం అయిపోతుంది, లాస్ట్కి తెలుసుకుంటావు. అబ్రహాం పేరు ఎప్పుడు మార్చాడు దేవుడు? when he was 60.
when he was 60 he is not getting blessed. ఆ శారమ్మ పేరు మారలా, అబ్రహాం పేరు మారలా, వాళ్ళు బ్లెస్ అవ్వట్లే. ఏంట్రా అని చూస్తే ఆ పేరులో దేవుడు లేడు, ఆమె పేరులో దేవుడు లేడు. దేవుడు మళ్ళీ వాళ్ళిద్దరిని పిలిచి కొత్త పేర్లు పెట్టాడు. ఆమెన్, ఆమెన్. అబ్రహాంని కాస్త అబ్రహామా అని పిలిచాడు. ఆమెన్. ఏముంది బ్రదర్, ఒక అక్షరమే కదా, చాలా తేడా ఉంది. ఆమె పేరు ఏం పేరు? షారాయి అని ఉండింది. షారా అని పెట్టాడు దేవుడి పేరు. అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ మారింది. ఆమెన్, హల్లెలూయా. ఎంతో మంది మీ జీవితాల మీద కొన్ని పేర్లు ప్రవచిస్తూ ఉంటారు. వాటన్నిటిని దేవుడు కొట్టేయాలంటే చిన్ననాటి స్థితి నుంచే హన్నా సమూయేలుని ఇచ్చినట్లు ఆ యొక్క మందిరములో నువ్వు చేర్చబడితే కంపల్సరీ దేవుడు నీకు మంచి విలువైన పేరు పెడతాడు. ఆమెన్, హల్లెలూయా. అండ్ లేటెస్ట్ జనరేషన్ చిన్నపిల్లలందరూ యు ఆర్ బ్లెస్డ్. కానీ మనం ఒక వయసుకు వచ్చిన దాకా మన జీవితం ఏమవ్వలేదు, మారలా. బికాజ్ నేమ్స్, ఆ కర్స్, మన పేరులో ఉన్న శాపం మనల్ని ఏం చేస్తుంది, వెంటాడుతానే ఉంది, మనల్ని వెంటాడుతానే ఉంది. ద కర్స్ ఇస్ కమింగ్ బ్యాక్ ఆఫ్ అస్. శాపం మన వెనకాల వచ్చేస్తా ఉంది. సో అందుకనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఫస్ట్ నీ పునాది మార్చేస్తాడు, నీ పేరు మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ ఒక 30 సంవత్సరాల దగ్గర యేసు ప్రభు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు తండ్రి ఒక మాట అంటాడు, మై డియర్ బిలవర్డ్, నా ప్రియ కుమారుడా అంటాడు. ఆమేన్. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నువ్వు దేవుడితో లోతైన సహవాసం చేస్తుంటే, దేవుడితో లోతైన అన్యోన్యమైన సహవాసం చేస్తుంటే వారానికి, రోజుకి, నెలకి, సంవత్సరానికి ఒక పేరు పెడతాడు దేవుడు నీకు. ఆమేన్, హల్లెలూయా. దావీదుకు ఒక పేరు పెట్టాడు. రోజు దావీదు దేవుడితో మాట్లాడేవాడు, రోజు పాటలు పాడేవాడు. ఎవడు పాడినా పాడకపోయినా నేనైతే పాడతా దావీదు అనుకుంటున్నాడు. నేనైతే సితార పట్టుకొని, ఎవరు నేర్పించుంటారు అప్పుడు ఆయన సంగీతం? ఎవరు నేర్పించుంటారు ఆయనకి పాటలు రాయడం? ఎవరు నేర్పించుంటారు ఆయనకి ఇవన్నీ? ఆయన రాస్తానే ఉన్నాడు పాటలు, పాడుతానే ఉన్నాడు పాటలు, వాయిస్తానే ఉన్నాడు వాయిద్యాలు. అందుకని ఒక కీర్తనలో ఉంటుంది, తంబుర సితార వాయిద్యములతో ఆయనని ఆరాధించాలి. హల్లెలూయా. ఎన్ని వాయిద్యాలు పట్టుకొని ఆయన దావీదు దేవుణ్ణి ఆరాధించాడో చూడండి. హీ ఈస్ వెరీ క్లోజ్ టు గాడ్స్ హార్ట్ అండ్ గాడ్ నేమ్డ్ హిమ్ మై బిలవర్డ్. నా హృదయానుసారుడా అని పిలుచుకుంటున్నాడు. హృదయానుసారుడు ఎవడురా పరలోకం అంటే లేచి నిలబడి కూర్చుంటాడు. ఎవరు? దావీదు. యా. లోతైన సహవాసం కలిగి ఉన్నాడు మోషే. లోతైన సహవాసం. దేవుడు పిలిచినప్పుడు వచ్చేసాడు. 80 సంవత్సరాల దాకా అసలు పిలవల. చిన్నప్పుడే ఎన్నో కష్టాలు, అయినా ఏం అర్థం కాల. ఎక్కడో వెళ్ళి ఇరుక్కుపోయాడు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు పిలిచాడు, మోషే వస్తావా, సేవ చేస్తావా, నిలబడతావా, నా ప్రజలను విడిపిస్తావా, బాగు చేస్తావా, వీళ్ళని బయటికి తీసుకొస్తావా అంటే ఓకే అన్నాడు. ఏమన్నాడు? ఓకే, డన్ అన్నాడు మోషే. వెంటనే దేవుడితో ఆ అన్యోన్యమైన సహవాసము ఆ మోషే చేశాడు కాబట్టి మోషేకి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమని తెలుసా? సాత్వికుడు అని. చెప్పండి గట్టిగా. వినబడలా? యా. నా ఇల్లంతటిలో సాత్వికుడు వీడే అనే దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు అహరోనుకి, మిరియాముకు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడని దేవుడు బిరుదిచ్చాడు. ప్రభు అంటాడు, ఐ నో యువర్ నేమ్, డోంట్ వరీ. ఆమేన్. నీ పేరు నాకు తెలుసు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చాలామంది ఫోన్లు చేసి, చాలామంది ఎక్కడో ఉండి దూరంగా ఉండి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు నేను గుర్తున్నానా, పలానా రోజు ఫోన్ చేశాను, పలానా రోజు ప్రేయర్కి వచ్చాను, పలానా రోజు నేను కలిశాను, పలానా ఊరిలో మీటింగ్లో నాకు గుర్తేమ్మా అంటాను. నేను ఎవరి మీద అయితే చెయ్యి వేసానో వాళ్ళందరూ నాకు గుర్తే. ఆమేన్. నేను ఎవరికైతే ప్రార్థన చేశానో, ఎవరికైతే ప్రవచనం ఇచ్చానో అర్ధరాత్రి లేపు అడగమని అడుగు నేను చెప్తాను. ఆమేన్. బికాస్ గాడ్ హూ రిమెంబర్స్ థింగ్స్ ఇన్ మీ, నా లోపల ఉండి దేవుడు వాటన్నిటిని గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎవరు నువ్వు? ఎప్పుడు వచ్చిన చర్చికి అని దేవుడు అండు. దేవుణ్ణి కలిగిన వాడు అసలే అండు. ఆమేన్, హల్లెలూయా. మీరందరూ దేవుణ్ణి కలిగి ఉన్నారు. ఆమేన్. యు ఆర్ హ్యావింగ్ గాడ్ ఇన్ యూ. మీలో దేవుడు ఉన్నాడు. ఆమేన్. మీలో దైవత్వం ఉంది. ఆమేన్. మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమేన్. అండ్ హీ నోస్ యువర్ నేమ్. వెరీ సింపుల్. అందరికీ సీఎం ఉన్నాడుగా, మనకు పిఎం ఉన్నారు.
మీకు తెలుసా ఆయన? నాకైతే తెలుసు. పిఎంకి నాకు పిఎం తెలుసా అంటే నాకు పిఎం తెలుసు, నరేంద్ర మోడీ గారు తెలుసు, రేవంత్ రెడ్డి గారు తెలుసా, అందరికీ తెలుసు ఆయన. ఆయనకి మనం తెలుసా? అది ప్రాబ్లం. మనకు ఆయన తెలుసా? మనకు ఆయన తెలుసు. పోనీ ఆయన మనకు తెలుసా? ఒక్కరికే తెలుసు. ఇక్కడ అవమానం. మన సీఎంకి మనం ఎవరో తెలీదు, తెలియపరుద్దాం. ఆమెన్. ఎల్షడాయ్ గ్లోరియస్ మినిస్ట్రీస్ ఏందో అయ్యగారికి ఒకసారి తెలియపడతాం. ఆమెన్. సో లెట్ హిమ్ నో అవర్ నేమ్, లెట్ హిమ్ నో అవర్ నేమ్. పోనీ మీ అందరి మధ్యలో వచ్చి ఇక్కడ కూర్చొని, సీఎం గారు వచ్చి ఇక్కడ కూర్చొని పలానా హెప్సిబా ఎట్లా అంటే, ఏంది నీకు నా పేరు తెలుసా? ఏ నా పేరు నీకు తెలుసు? ఆశ్చర్యపోవలేదా? ఎన్ని రోజులు ఏం తెలుసుంటుంది నీకు నా పేరు? ఎప్పటి నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తుంటాడు? ఎన్ని రోజు నుంచి నా ఇంటి మీద నిఘా పెట్టాడు? ఎన్ని రోజు నుంచి నా ఆధార్ కార్డు తెలిసేందుకు? ఎన్ని రోజు నేను తెలిసేందుకు అని 100 ప్రశ్నలు వస్తాయి మనకు. యా, ఏ సుపీరియర్ పర్సన్, ఇఫ్ సమ్మన్ నోస్, సుపీరియర్ పర్సన్ నోస్ యువర్ నేమ్, నీకు ఒళ్ళు కాళ్ళు చేతులు వణికిపోతాయి. అమ్మాయి గారికి నువ్వు కూడా ఏం చేస్తావు సార్? నాకు ఆయన తెలుసు అని చెప్పవు, ఆయనకి నేను తెలుసు అంటావు. ఆయనకి నేను తెలుసు, ఆయనకి నన్ను గుర్తుపడతాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి నన్ను గుర్తుపడతాడు. అనిల్ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకో, ఆయన నాకు తెలుసు, నేను ఆయనకి తెలుసు, నా పేరు తెలుసు ఆయనకి, నా పేరు చెప్పు గుర్తుపడతాడు అని ఎంతమంది బడాకి చెప్పుకోరు? యా, నేను ఒకటే చెప్తా, ఈ భూమి మీద మనం ఏ సీఎంకి ఏ పిఎంకి తెలియకపోయినా, ఎవరు మనల్ని తెలుసుకోకపోయినా, ఎవరికి నువ్వు తెలియకపోయినా, నీ దేవుడికి నువ్వు తెలుసు. ఆమెన్. చెప్పండి, నా దేవుడికి నేను తెలుసు, నా దేవుడికి నేను తెలుసు. చెప్పండి పగలతో, నా దేవుడికి నేను తెలుసు. మై గాడ్ నోస్ మీ మ్యాన్, మై గాడ్ నోస్ మీ. నా దేవుడికి నేను తెలుసు. యా, చెప్పండి, నా దేవుడికి నేను తెలుసు. అవసరమైతే నా పేరు చెప్పు. అంత దమ్ము లేదు మనకు. యేసయ్య చెప్పమన్నాడు తండ్రికి, మీరు ఒకవేళ తండ్రికి ప్రార్థన చేస్తుంటే నా పేరు వాడుకోండి అన్నాడు. ఎవరైనా నువ్వు ప్రార్థన ఒకవేళ ప్రారంభిస్తే ఎవరి నామములు అడగాలి? యేసు నామములు అడగండి, పోయి నీకు ఉద్యోగాలు వస్తాయి. యూజ్ మై నేమ్, ఆయన పేరు వాడుకోమంటున్నాడు. ఆమెన్. ఎవరి పేరు? యేసయ్య పేరు వాడుకోమన్నాడు తండ్రి దగ్గర. వెన్ యు గో టు ఫాదర్, డోంట్ ప్రే సింప్లీ అండ్ డోంట్ ప్రే వితౌట్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్. ప్రే నజరేయుడైన యేసు నామములో, ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎవడికో ఏదో కావాలా, యేసయ్య పేరు వాడుతున్నాడు. రెఫరెన్స్గా వాడుకోండి. నా పేరును వాడుకొని, నా పేరు వాడుకుంటే నా పేరు చెప్తే అక్కడ ఉద్యోగం ఇస్తారు, నా పేరు చెప్తే అక్కడ నీకు సరుకులు ఇస్తారు, నా పేరు చెప్తే అక్కడ అన్నీ జరుగుతాయి. పరలోకంలో యేసయ్య పేరు ఎక్కువ వాడాలి. ఆమెన్. వెన్ యు ఆర్ ప్రేయింగ్ టు హెవెన్, యు నీడ్ టు ప్రే వాట్? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. యేసు నామములో అంటే దూతలు పరిగిస్తాయి. ఆమెన్. యేసు నామములో తండ్రి మన ప్రార్థనను వింటాడు. యేసు నామములో దెయ్యాలు పారిపోతాయి. ఏ పేరు వాడాలి? ఒక పేరు ఉంది, ఆ పేరు వాడండి. స్తోత్రం, దేవా 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 దేవా, నాకు ఇది కావాలి ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా, ఇవన్నీ అడగండి, యేసు నామములో అడగండి. ఆమెన్. ఆమెన్. ఇది వరకు నా పేరట మీరు ఏమీ అడగలేదు, ఇక నుంచి నా పేరట మీరు అడగండి తండ్రి నన్ను. ఆమెన్. తండ్రి యేసు నామములో లెట్ దేర్ బి హీలింగ్, గో అన్నాడు. యేసు నామములో నువ్వు స్వస్థపడు అంటే యేసు నామం వాడితే ఎక్కడికి వినబడుతుంది? పరలోకానికి వినబడుతుంది. వెన్ యూ యూస్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆ పేరు పరలోకంలో వినబడి కొంచెం షేకు షివరింగ్ అన్నీ వస్తాయి. ఆమెన్. 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 ఎంతమంది యేసునామం వాడతారు రోజు? ఇంకా ఈరోజు నుంచి యేసునామం వాడండి, యేసునామం వాడండి, యేసునామం వాడండి, యేసునామం వాడండి. ఆమెన్. ఆమెన్. లెట్ us show a different spirituality to God. దేవుడికి ఒక కొత్త భక్తిని చూపిద్దాం మనం. ఆమెన్. ఆమెన్. దేవా, ఇంకా నాలో భక్తి బతికే ఉంది, ఇంకా నాలో స్పిరిచువాలిటీ బతికే ఉంది, ఇంకా నాలో నీ ప్రేమ బతికే ఉంది, ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా అని మనం ప్రూవ్ చేయాలి ఈ సంవత్సరం. ఆమెన్. హల్లెలూయా. మేబీ సమ్ థింగ్స్ అండ్ వీఆర్ లెర్నింగ్ అవుట్ సైడ్, బయట నుంచి మనం నేర్చుకుంటున్నాం. బిజినెస్లు చేసే వాళ్ళారా, ఉద్యోగాలు చేసే వాళ్ళారా, ప్రే అండ్ స్టార్ట్ యువర్ డే. Pray and start your day. Pray and start your business. That will multiply in Jesus' name. Amen. Amen. ప్రార్థన చేయించుకోండి, ప్రార్థన చేయండి. బిజినెస్కి ఆ బిజినెస్ స్టార్ట్ చేయండి యేసు నామములో. ఇది 100 అంతలుగా 30 అంతలు 60 అంతలు వద్దు,
డైరెక్ట్గా 100 అంతలు 1000 అంతలు 1,00,000 అంతలు. ఇది కొత్తది ప్రభు మనకి ఇచ్చింది. ఆమేన్. 100 అంతలు 1000 అంతలు 1,00,000 అంతలు మల్టిప్లై అవును గాక. ఆమేన్. ఇంకా 30 అంతలు 60 అంతలు 100 పాదం అంటే తొందరగా స్పీడ్ అవ్వాలి బ్లెస్సింగ్. ఆమేన్. నీ ఆశీర్వాదాలు స్పీడప్ అవ్వాలి అంటే నువ్వు నీ భక్తిని స్టార్ట్ చేయి. లెట్ పీపుల్ నో దట్ యు ఆర్ ఎ బిలీవర్. లెట్ పీపుల్ నో దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. లెట్ పీపుల్ నో దట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. నువ్వు దేవుని బిడ్డవని జనాలకి ఏం చేయాలా? తెలియాలి. నువ్వు దేవుడి బిడ్డవు అని ఎవరికి తెలియకపోతే అది ఘోరాతి ఘోర అవమానం మన జీవితానికి. ఘోర అవమానం అది. మనం బిజినెస్లో అయినా ఉద్యోగాలైనా మనం యేసు నామములో స్టార్ట్ చేద్దాం. ఆమేన్. ఎవ్రీడే యేసు నామములో స్టార్ట్ చేద్దాం. ఆమేన్. యేసు నామములో స్టార్ట్ చేద్దాం. ఆమేన్. యేసు నామములో స్టార్ట్ చేద్దాం. ఆమేన్. యేసు నామములో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు? ప్రతిరోజు యేసు నామములో స్టార్ట్ చేయాలి. ఆమేన్. వెన్ యు ఆర్ గోయింగ్ టు జాబ్, ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ఉద్యోగంలో యేసు నామములో అభివృద్ధి కలుగును గాక అని ప్రవచించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపో. గొప్ప దీవెన, గొప్ప విడుదల వస్తుంది నీ ఉద్యోగంలో. అందరి ఉద్యోగాలు నెమ్మది ఉండదేమో, నీ ఉద్యోగంలో నెమ్మది ఉంటుంది. ఆమేన్. బికాజ్ హీ నోస్ యువర్ నేమ్. ఆమేన్. చదువుదాం 43. లెట్స్ గో టు ఐజయా 43. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఆమేన్. నంబర్ 2, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమేన్. ఇంకా యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. ఆమేన్. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఓ మై గాడ్, లుక్ ఎట్ ద బ్లెస్సింగ్. ఇఫ్ గాడ్ నోస్ యువర్ నేమ్. ఆమేన్. దేవుడికి నీ పేరు తెలిస్తే ఇన్ని ఆశీర్వాదాలు నిన్ను వెంటాడతాయి. ఆమేన్. వాట్ ఇఫ్ గాడ్ నోస్ యూ? నీకు దేవుడు తెలిస్తే, దేవుడు నీకు తెలిస్తే, నువ్వు దేవుడికి తెలిస్తే ఏంటి మనకు లాభం? ఏంటి దీవెన? ఏంటంటే ఇవన్నీ కూడా దేవుడు మనకు ఒక్కొక్కటి తెలియపరుస్తున్నాడు. ఆమేన్. హీ నోస్ మై నేమ్. వాట్ ఇఫ్ గాడ్ నోస్ మై నేమ్? అందరి ముందు నీ పేరు తెలిసిందనుకో, దేవుడికి నిన్ను పిలిచి దేవుడు సత్కరించి సన్మానించి గౌరవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. హి కాల్స్ యూ బై నేమ్. ఆయనకి నీ పేరు తెలుసు. నీ దేవుడు సీఎం కంటే గొప్పోడు, నీ దేవుడు పిఎం కంటే గొప్పోడు, నీ దేవుడు ప్రెసిడెంట్ కంటే గొప్పోడు, నీ దేవుడు అన్ని నామాల కంటే గొప్పోడు. ఆమేన్. మరి అంత చిన్నగా చెప్తున్నావేంటి? రేవంత్ రెడ్డి గారికి మీకు తెలుసు, మా బంధువులు అవుతారు, మా చుట్టాలు అవుతారంటే గట్టిగా బలగుద్ది చెప్పుకుంటారు స్టాంప్ వేసి. మరి దేవుడు తెలుసు అని మాట ఎందుకు చెప్పుకో? గాడ్ నోస్ మీ. ఆమేన్. దేవుడికి నేను తెలుసు. వినబట్ల నాకు. పురుషులారా, మన స్వరం ఏంటి చెప్దాం? దేవుడికి నేను తెలుసు అని చెప్పండి గట్టిగా. దేవుడికి నేను తెలుసు. ఆమేన్. సో వాట్ ఇఫ్ గాడ్ నోస్ మీ? చదువు 1 by 1. వీలైతే రాసుకునే వాళ్ళు రాసుకోండి. నంబర్ 1 భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నంబర్ 1, మనల్ని పేరు పెట్టి పిలిస్తే మనం ఏమైపోతాం? ఫస్ట్ ఆయన సొత్తు అయిపోతాం. ఆమేన్. వి ఆర్ హిస్ ఇన్హెరిటెన్స్. మనం ఆయన స్వాస్థ్యం, మనం ఆయన పిల్లలం, మనం ఆయన మేపడి గొర్రెలం. నంబర్ 2, నీవు జలములలో పడి దాటునప్పుడు. రైట్. ఆయన పిల్లలు కూడా అప్పుడప్పుడు జలముల్లో పడి దాటుతూ ఉంటారు. ఇజ్రాయేల్ ప్రజలు పోలేదా? పోయారు. ఏలియా పోలేదా?
పోయారు. ఎలీషా పోలేదా? పోయారు, అందరూ పోయారు. మోషే పోలేదా? పోయాడు, అందరూ పోయారు. జనములు అంటే లోకంలో ఉన్న కష్టాలు మనకు కూడా వస్తాయి, లోకంలో ఉన్న శ్రమలు మనకు కూడా వస్తాయి, లోకంలో ఉన్న ప్రాబ్లమ్స్ మనకు కూడా వస్తాయి. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును. ఆమేన్, ఆమేన్. ద బ్లెస్సింగ్ when God knows you, when God knows you, he will release that kind of blessings. ఆయనకి నీ పేరు తెలిసినా, నువ్వు ఆయనకి తెలిసినా, he will take you in a serious way. నేను చాలా సీరియస్గా తీసుకుంటాడు దేవుడు. హీఈస్ మై సన్ అండ్ హీఈస్ మై డాటర్ అని చెప్పి నువ్వు జలముల్లో దాటిన అగ్నిగుండా వెళ్తున్నా, చదుమా, నదులలో పడి వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఆమేన్. ఏ హాని, ఏ అపాయము నీకు దరికి రాదు, బికాజ్ హీ నోస్ యువర్ నేమ్. ఆమేన్. నంబర్ 3, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు. ఆమేన్. ఎంతమందికి షడ్రక్ మెషక్ అబేద్నెగో తెలుసు? యా, యు నో రైట్. వాళ్ళకు కూడా దేవుడు తెలుసు. ఆమేన్. దేవుడికి వాళ్ళ పేర్లు తెలుసు, దేవుడికి వాళ్ళ పేర్లు కూడా తెలుసు. వాళ్ళ పేర్లు తెలిసినోడు ఏం చేయాలా? వాళ్ళ అగ్నిగుండంలో వెళ్తుంటే కాపాడాలా. కొందరు వ్యక్తులు, ముగ్గురు అగ్నిగుండంలో వెళ్తున్నప్పుడు దేవుడికి వాళ్ళు తెలుసు, అండ్ గాడ్ నోస్ దేర్ నేమ్. ఆమేన్. షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే 3 పేర్లు దేవుడికి తెలుసు. ఏం చేయాలి అప్పుడు ఆయన? when God knows your name, ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడి తీరాలి. అగ్నిగుండములో వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. నంబర్ 4, నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేనే నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా, నీకు ప్రాణరక్షణ క్రయం అంటే మనము చేసినటువంటి పాపాలను బట్టి, మన చేసిన అతిక్రమాలను బట్టి మనం చనిపోవాలి. కానీ మనకు ఎప్పుడైతే మన పేరు దేవుడికి తెలిసిందో, మన ప్రాణానికి ప్రతిగా ఏమిస్తున్నాడు? ఐగుప్తుని ఇచ్చేస్తాను. అంటే నీ బదులు అనేకులు బలవుతారు. ఆమేన్. నీ బదులు యేసయ్య బలయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. నీ బదులు యేసయ్య బలయ్యాడు. ఎందుకంటే నీ పేరు ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. నిన్ను అన్ని ఏరియాల్లో కాపాడి తీరాలయన, బికాజ్ హీ నోస్ యువర్ నేమ్. ఆయనకి నీ పేరు తెలుసు కాబట్టి నువ్వు ఎన్ని రంగాల్లో నువ్వు ఇరుక్కుపోయి, భయపడిపోయి, బ్లాక్ అయిపోయావో అన్నిట్లో నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకురావాలి. ఆమేన్. ఇంకోటి, ఆయన రాసుకున్న శాసనం అది, ఆయన రాసుకున్నటువంటి ప్రాసెస్, ప్రోటోకాల్, ఆయన రాసుకున్న ఫార్మాట్ అది. రాజ్యాంగం రాశారు పెద్ద పెద్ద మహానుభావులు, ఎందుకంటే అలానే ఉండాలని. ఈరోజు సీఎం అయినా పిఎం అయినా ఆ రాజ్యాంగాన్ని అధిగమించకూడదు, దాన్ని దాటి వెళ్ళకూడదు. ఈరోజు దేవుడు కూడా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాడు. when he knows your name, ఆయన ఒక పుస్తకంలో కొన్ని 10-20 పాయింట్లు రాశాడు. ఆమేన్. ఏం చేయాలా? అవన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీరు చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు అన్ని దేవుడికి నీ పేరు తెలిసేలాగా చేసాయి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హీ నోస్ యువర్ నేమ్. దేవుడు ఒక ప్రోటోకాల్, ఒక రాజ్యాంగం రాసుకున్నాడు. నాకు ఎవరైతే తెలుసో వాళ్ళందరినీ ఇన్ని విషయాల్లో కాపాడుతాను అని. క్యాన్సర్ని స్వస్థపరచగలడా? ఎయిడ్స్ క్యాన్సర్ని, కరోనాల్ని, షుగర్, బీపీల్ని అన్నిటిని తప్పించగలడు ఆయన. అంటే దేవుని బిడ్డలకి దేవుని పేరు, దేవుడికి ఎవరి పేరైతే తెలుసో వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా వాళ్ళందరినీ దేవుడు బయటికి లాగుతాడు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం నెక్స్ట్ ఏ శ్రమల్లో మనం ఉన్నామో చూద్దాం. నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చేదను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, మీరు దేని గురించి కష్టపడరో ఆ కష్ట ఫలముల్లో నేను మిమ్మల్ని పాలుభాగస్తులు చేస్తానని. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒకటే అంటాను, ఆత్మీయ విషయంలో కష్టపడండి, శరీర సంబంధం విషయంలో కష్టపడకండి.
నాకు ఒకటే బాధ క్రైస్తవులు చూస్తే ఏంటంటే 8-9 గంటలు పని చేయడానికి ఇష్టపడతారు, కానీ 8-9 గంటలు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు కదా. అండ్ యూ గో టు వర్క్ 10 hours 12 hours చేయడానికి ఇష్టపడతారు. బట్ ఆ 10 hours 12 hours అక్కడ ఎందుకు మనము ఇబ్బంది కలుగుతూ ఉంటాము? వై? నేను బయట దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సర్వీస్, ఒక్కొక్క సర్వీస్ ఎంతసేపు ఉంది తెలుసా? 7-8 hours సర్వీస్ వాళ్ళది. ఎన్ని అవర్స్? 7-8 hours. మనకు 2-3 గంటలకే షేక్ అయిపోతాం. తొందరగా కానీ బయటికి పోవాలి, లేపు కానీ అంటాం మనం. ఆయనకి నీ పేరు తెలిసిందా? ఇదిగో ఆయన దగ్గర ఒక శాసనం ఉంది, ఆయన దగ్గర ఒక ప్రోటోకాల్ ఉంది, ఆయన దగ్గర ఒక అజెండా ఉంది, ఆయన దగ్గర ఒక ప్రాసెస్ ఆఫ్ బుక్లో రాసుకున్నాడు ఆయన. నా ఎవరైతే నాకు తెలుసో వాళ్ళందరి జీవితంలో ఇవి చేస్తానని దేవుడు ఆనాడే మాట ఇచ్చాడు. ఆమెన్. ఇంకొకసారి చూసుకుని ముగిద్దాం. అది చదవండి మా. భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. జాగ్రత్తగా వింటా అందరు బైబిల్ లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు. దేవుడు ఆ వ్యక్తికి చెప్తున్నాడు, రేయ్ నీ పేరు నాకు తెలుసురా అన్నాడు. అవునా? ఎట్లా ప్రభా? నేను ఏ రోజు నీకేమీ ఇవ్వలేదే, ఏ రోజు ప్రార్థన చేయలేదే, అందరినీ మోసం చేశాను, అందరినీ పాపం చేశాను, ఎన్నోసార్లు పడిపోయాను, అయినా నా పేరు తెలుసా నీకు అంటున్నాడు యాకోబు. ప్రభు అంటాడు, అవునరా నీ పేరు నాకు తెలుసు. ఆమెన్, ఆమెన్. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు జలముల్లో దాటినప్పుడు నేను నీకు తోడైయుందును. నేను నీకు తోడుగా ఉంటా. నదులలో పడి వెళ్ళినప్పుడు. అవి నీ మీద పొర్లి అవి నీ మీద పడుకుని నేను చూసుకుంటా. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు. నీవు అగ్ని మధ్య నడుస్తున్నప్పుడు నేను నీకు తోడుకుంటా కాబట్టి నువ్వు కాలవు. ఆమేన్. జ్వాలలు నిన్ను కాల్చబోవు. యెహోవానగు నేనే నీకు దేవుడు నేనే. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడు. నిన్ను రక్షించాల్సింది నేనే నిన్ను రక్షిస్తా. ఆమేన్. నీ ప్రాణరక్షణ క్రయముగా. నీ ప్రాణరక్షణగా నీకు బదులుగా అదిగో ఈమెనిచ్చేస్తున్నా, నీకు బదులుగా ఆమెనిచ్చేస్తున్నా, నీకు బదులుగా ఆమెనిచ్చేస్తున్నా, నీకు బదులుగా ఆమెనిచ్చేస్తున్నా. బట్ నిన్ను మాత్రం నేను సేఫ్గా పెడతా, డోంట్ వరీ, భయపడబాక అంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మేము తెలుసా, అన్ని దేశాలు భయంకరంగా కొట్టుకుంటాయి, అందరూ ఒకటైపోతారు, ఇజ్రాయెల్ ఒకటైపోద్ది. అందుకే అంటున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను అంటున్నాడు. అప్పుడెప్పుడో ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరుతుంది. ఆమేన్. అప్పుడెప్పుడో దేవుడు ఇజ్రాయెల్కి యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఈ రోజు కూడా నెరవేరుతుంది. హల్లెలూయా. యా చూడండి మా. యా నీ ప్రాణరక్షణ క్రయముగా. నీ ప్రాణరక్షణకు క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. రైట్. నీవు నా దృష్టికి చాలా ప్రియుడివి, ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఆమేన్. నీ ప్రాణమునకు ప్రతిగా, నీ ప్రాణానికి ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. చూడండి, ఇన్ని ఆశీర్వాదాలని, ఇన్ని ప్రోటోకాల్స్ని, ఇన్ని డిక్లరేషన్స్ని దేవుడు ఇజ్రాయేల్ మీద ఎందుకు రిలీజ్ చేశాడు తెలుసా? అతను చాలా కృంగిపోయాడు, అతని జీవితం సగం అయిపోయింది. 21 సంవత్సరాలు కొలిమి చేశాడు, అనేకుల దగ్గర మోసపోయాడు, మామ దగ్గర మోసపోయాడు, అక్కడ మోసపోయాడు, ఇక్కడ మోసపోయాడు, రకరకాల చోట్ల మోసపోయాడు. యాకోబు అనే వ్యక్తి, అతనికి ఒక పేరు పెట్టాడు, ఇజ్రాయేల్ అని. ఆమెన్, ఆమెన్. హీ నోస్ మై నేమ్. ఆమెన్, ఆమెన్. చెప్పండి అందరు, హీ నోస్ మై నేమ్, హీ నోస్ మై నేమ్. దేవుడికి నా పేరు తెలుసు. చెప్పాలి, దేవుడికి నా పేరు తెలుసు. కడుపులో నుంచి రావట్లే మాట, నోట్లో నుంచే వస్తుంది. సీఎంకి మీరు తెలుసు అంట, మిమ్మల్ని నన్ను పిలుస్తాడా అని ఆత్రం వెళ్ళిపోతాడు లోపలికి. ఓ అమ్మ, నన్ను చూశాడంటే ఏదో చేస్తాడు, నాకు ఈరోజు నాకు ఇల్లు ఇస్తాడు. సో దేవుడు మనకన్నీ కూడా ఆయన కృపను బట్టి పరలోకం నుంచి వస్తాయి మనకన్నీ. ఆమేన్. ఎవ్వరు కూడా ఇబ్బంది పడనక్కర్లేదు, ఎవ్వరు కూడా శోధింపబడనక్కర్లేదు, ఎవ్వరు కూడా బాధపడనక్కర్లేదు. ఒక ఇల్లుతో ఆక్కండి, ఒక ఇంటికి నేను ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు చాలా బాగా కట్టుకున్నారు, పెద్ద ఇల్లు కట్టుకున్నారు, చాలా మంచి ఇల్లు కట్టుకున్నారు, మేబీ 3 bedroom 5 bedroom కట్టుకున్నారు. నేను ఒకటే అన్నాను వాళ్ళతో, ఈ ప్రేయర్ పాయింట్ మళ్ళీ ఇంకా చేయరు కదా మీరు అన్నాను. ఏంటంటే ఇంక ఇల్లు అడగరు కదా అన్న. అయిపోయి
ఇల్లు అడగడం ఏంటి? ఆల్రెడీ ఇల్లు ఉందిగా. 3-4 బెడ్రూమ్లు ఉన్నాయి, పిల్లలు, అంతా పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి. ఇక మీరు అడగరు కదా ఇల్లు కావాలని దేవుడిని నన్ను అడిగితే. వాళ్ళు ఆశ్చర్యపోయారు. రాసుకో, మళ్ళీ ఇంకో ఇల్లు కావాలి ప్రభు అని అడుగు దేవుడిని అన్నాను. అత్యాశ పాస్టర్ గారికి, అత్యాశ, అంతేనా? ఎందుకు మనం ఏదో ఒక సాధించేసామని చెప్పి ఇంక మనం దేవుడిని అడగము? నో. మీరు జీవితకాలం దేవుడిని అడుగుతూ ఉండండి, దేవుడు కొత్తవి ఇస్తూనే ఉంటాడు. ఆమెన్. ఇంకోటి ఇవ్వడని అపనమ్మకం కాబట్టి ఇంకోటి అడగరు దేవుడిని మీరు. ఇగో ఇల్లున్నా ఇంకోటి అడగండి, యేసునామంలో ఇస్తాడేమో చూద్దాం. ఇస్తే మాత్రం ఇక ప్రతి సంవత్సరం అడగండి. ఆమెన్. అన్యులకు ఒక్కొక్కరికి 30-40 ఇల్లులు, 10-20 ఇల్లులు ఉన్నాయి. ఒక బిల్డింగ్, ఒక కాంప్లెక్సే ఉంది అన్యులకి. మనకు ఒక్కటి కూడా లేదు మన పేరు మీద. అవమానం. ఆ బిల్డింగ్ ఏదంటే పలానా బ్రదర్ది, అన్ని ఫ్లోర్లు ఆయనయే. ఒక అపార్ట్మెంట్ ఒకరిది. ఒక బిల్డింగ్ విల్లా ఒకరిది. ఎన్నో పేర్ల మీద ఒక్కొక్కరికి ఎన్నెన్నో ఎస్టేట్లు, ఎన్నెన్నో 100 ఎకరాలు, 1000 ఎకరాలు. మన పేరు మీద 1 ఎకరా కూడా లేదు. వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బ్లెస్సింగ్ మ్యాన్? ఇప్పుడు వస్తాయి. ఆమెన్. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆమెన్. నేను ఒకటే చెప్తాను ఈరోజు, హీ నోస్ యువర్ నేమ్. ఆయనకి నీ పేరు తెలుసు. హల్లెలూయా. హీ నోస్ యువర్ నేమ్. ఆయనకి నీ పేరు తెలిస్తే నీ జీవితంలో చేయబోయే అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహిమగల కార్యాలు ఇవన్నీ. ఆమెన్. హల్లెలూయా. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నాకు సొత్తు. జలముల్లో పడినప్పుడు, అగ్నిగుండా వెళ్ళినప్పుడు, ఆ తుఫానులో వెళ్ళినప్పుడు అవి ఏవి నిన్ను తాకవు. నీకు బదులుగా వేరే వాళ్ళని ఇస్తా. నీకు బదులుగా నీకేం కాకుండా చూసుకుంటాను నేను. ఇజ్రాయేలు భయపడక అంటున్నాడు దేవుడు. బికాజ్ గాడ్ నోస్ హిజ్ నేమ్. ఆమెన్. ఈ సంవత్సరం మీ పేర్లన్నీ దేవుడికి తెలియను గాక. మీ అందరి జీవితంలో దేవుడు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఆయన మీ జీవితంలో నెరవేర్చును గాక. ఈ శాసనాన్ని దేవుడు నెరవేర్చును గాక. హల్లెలూయా. ఈరోజంతా మీరు 100 సార్లు 1000 సార్లు పలకండి, హీ నోస్ మై నేమ్.